హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట. నేను లాస్ట్ టైం సెలిషియా కేటీ అని చెప్పేసి ఒక షాంపూ గురించి అయితే చెప్పాను. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన డాండ్రఫ్ ని పోగొట్టుకునేందుకు సెలిషియా కేటీని ఏ విధంగా వాడాలి అని చెప్పాను. అయితే సెలిషియా కేటీతో పాటు మాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఈ డైబ్రోకేట్ ప్లస్ అనే లోషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఎలా ఉపయోగించాలి, ఇంకా ఏ విధంగా ఉపయోగిస్తే మనకి మంచిగా పనిచేస్తుంది, ఎవరెవరు వాడుకోవచ్చు అనే దాని గురించి అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. నా గొంతు అస్సలు బాగాలేదు అండ్ అలాగే ఫాస్టింగ్ కూడాను. సో దానివల్ల కొంచెం వాయిస్ లో తేడా ఉండవచ్చు, గమనించుకోగలరు. అండ్ అలాగే ఈ రోజు మనం చెప్పుకోబోయే ఇది డైప్రోబేట్ ప్లస్. దీని గురించి నేను టైటిల్ లోనైతే ఇస్తాను దీని పేరుని. ఇది లోషన్ అనమాట. ఈ మాదిరిగానైతే స్ప్రేయర్ బాటిల్ లోనే వస్తుంది. ఈ స్ప్రేయర్ ని మనము ముందు రోజు అంటే డాండ్రఫ్ షాంపూ వాడే ముందు రోజే మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాము. అయితే మనం తలస్నానం అయితే చేసుకోవాలి. తలస్నానం చేసి కంప్లీట్ గా డ్రై అయిపోవాలి. ఆ రోజు నైట్ ఈ డైప్రోబేట్ ప్లస్ అనేది ఎక్కడైతే మనకి ఈ చుండ్రు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే చుండ్రు పెడుసులుగా మనకి ఏంటంటే తీస్తుంటే వెంట్రుకలతో పాటు వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి చుండ్రు కట్టినప్పుడు అట్టలాగా కట్టేస్తుంది. ఒక పర్టికులర్ ఏరియాస్ లోనే కడుతుంది, మొత్తం అంతా అయిపోదు. ఎక్కువ అయిపోయినప్పుడు మీకు అలా అంతా కూడా ఉంటుంది. లేదు అక్కడక్కడ ఉండేటప్పుడే మీరు ప్రికాషన్స్ తీసుకొని నేను చెప్పిన ఈ డైప్రోబేట్ ప్లస్ అనేది లోషన్ అండి. ఇదేంటంటే మనము ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఈ ఇన్ఫెక్షన్ అనేది అక్కడ స్ప్రే చేసి మొత్తం అంతా కూడా ఇలాగా జస్ట్ చిన్న మసాజ్ అయితే ఇవ్వాలన్నమాట. వేరే వాళ్ళు చేయాలి, మనకి మటుకు మనం చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే మనకి ఎక్కడ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందనేది తెలియదు కాబట్టి ఎవరి చేతైనా చేయించుకోండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అని అంటే సెలిషియా కేటీ అని ఉంటుంది. నేను పక్కన ఇస్తున్నాను చూడండి. ఈ సెలిషియా కేటీ షాంపూ గురించి నేను ఇదివరకట్లో చెప్పాను. ఎవరైనా చూడనట్లయితే లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. సో మీకు అర్థం అవుతుంది ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు అనేది. అండ్ ఇక్కడ కూడా చెప్తానులేండి. అయితే ఈ సెలిషియా కేటీ షాంపూని అయితే యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేస్తే ఫస్ట్ వాష్ కే మనకి తెలిసిపోతుంది ఏంటంటే ఆ పెడుసులు కట్టేసి ఉన్న డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో అది పొడిలాగా రాలుతుంది అనమాట. మనం దువ్వుతుంటే పొడిలాగా రాలుతుంది ఆఫ్టర్ హెడ్ బాత్. సో ఈ విధంగానైతే అది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి సెట్రిజిన్ టాబ్లెట్ అనేది కూడా ఇస్తారు. ఎందుకు అని అంటే మళ్ళీ వచ్చిన డాండ్రఫ్ కాబట్టి ఇచ్చింగ్ రాకుండా ఉండేందుకు టాబ్లెట్ అయితే పెడతారనమాట. సో ఇది ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా తెలుసుకొని చేయవలసిన ప్రొసీజర్. డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి హెయిర్ గురించి కాబట్టి అది కూడా స్కాల్ప్ చాలా మృదువైనది, కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు. ఇంకా అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అంటే 12 years లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అస్సలు వాడడానికి వీలు లేదు. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా యూజ్ చేయడానికి వీలు లేదు. ఫీడింగ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. మిగతా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తో వచ్చిన డాండ్రఫ్ అయితేనే మీరు ఇది వాడుకోవాలి, లేకపోతే లేదు. అండ్ దీని గురించి నాకు చాలా మంది అడిగారండి. అదేంటంటే అక్క మీరు షాంపూ గురించి చెప్పారు కదా, ముందు రోజు వాడవలసిన లోషన్ గురించి కూడా చెప్పండి అన్నారు. అందుకనే నేను ఈ లోషన్ గురించి అయితే మీకు చెప్తున్నాను. వస్తుంది అని అంటే 200 రూపీస్ అండి ఈ బాటిల్. అండ్ 2 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. మనకి 50 ml అయితే ఉంటుంది. ఓకేనా? దీని గురించి పూర్తి వివరాలు అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లవ్ కమ్ క్రైమ్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ రోజు నేను చెప్పబోయే లవ్ కమ్ క్రైమ్ స్టోరీ ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒరిస్సా అనమాట. సో వాళ్ళు ఏంటంటే దూరంగా వెళ్ళి సిటీస్ లోకి వచ్చి జాబ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళైతే మంచి జాబ్స్ లోనైతే ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే దగ్గర జాబ్ చేస్తున్నారు. సో ఒకే దగ్గర జాబ్ చేస్తుంటే మీ అందరికీ తెలిసింది, అందులోకి ఒకే దగ్గర నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. ఫస్ట్ అయితే ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఒకరినొకరు. చాలా హెల్దీగానైతే సాగింది వాళ్ళ రిలేషన్. అండ్ అలాగే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇంట్లో వాళ్ళకైతే చెప్పారు, ఎందుకంటే ఒకే దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఈజీగా ఒప్పుకుంటారా అని వాళ్ళు అనుకున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఫీలింగ్స్ చాలా ఎక్కువ, అవి చూస్తారు ఖచ్చితంగాను. అమ్మాయి కొంచెం క్యాస్ట్ తక్కువ క్యాస్ట్, ఇంకా అలాగే కొంచెం చామంచాయిగానైతే ఉంటుంది. అబ్బాయికు చాలా ఫేర్ కాంప్లెక్షన్. సో అందుకని చెప్పేసి వాళ్ళ మదర్ ఏంటంటే అపోజ్ చేశారనమాట. మనది మంచి ఫ్యామిలీ, ఇది చాలా పెద్ద క్యాస్ట్, వాళ్ళేమో చాలా చిన్న క్యాస్ట్, ఇంకా అలాగే అమ్మాయి కూడా నాకు అస్సలు నచ్చలేదు అని ముందే చెప్పేసింది ఆవిడ. చెప్పినప్పుడు ఆగాలి కదా. సో వీళ్ళు ఆగలేదు, ఒప్పించాలి. కనీసం ఒప్పించడానికి కూడా ట్రై చేయలేదు. మీరు ఒప్పుకున్నట్లయితే మీ చేతుల మీదుగా పెళ్లి జరుగుతుంది, లేకపోతే మేము వెళ్ళి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అని చెప్పేశారు. సో అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇంకా తప్పదు కదా అని చెప్పి వాళ్ళిద్దరికి అయితే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత ఏంటంటే కొంతకాలం వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి కదా, మరి ఒక కనీసం ఒక 20 days అయినా ఎంతైనా ఉండాలి కదా పెళ్లి అయిన తర్వాత. సో అలాగైతే ఉంది. చాలా నరకం చూపించింది ఆవిడ. ఏంటంటే ఏమైంది, సో ఇలా చూస్తుంది మా మదర్ అని చెప్పేసి, మేము జాబ్ చేస్తున్నాం కదా ఇంక వెళ్ళిపోవాలి, టైం అయిపోయిందని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. సో వాళ్ళిద్దరు జాబ్ చేసుకుంటున్నారు. కొంతకాలం అయ్యేసరికి ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తుంటే వాళ్ళ మదర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడే ఎందుకు, ఇంకా టైం ఉంది కదా, ఇంకో 3 years తర్వాత చూడండి. ఎక్కడైనా పెద్దవాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఇక్కడ రివర్స్ అనమాట. వద్దు అని చెప్పేసి, వద్దు అంటే ఆ అబ్బాయి ఇంకేం చేయలేక సరే మా మదర్ అయితే వద్దనేస్తున్నారు, వద్దు మనకి ప్రెగ్నెన్సీ అని చెప్పి. అప్పటికే అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. 1-2 months అదైతే తీయించేశారు. సో తర్వాత నుంచి వీళ్ళిద్దరికి డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అనమాట.
ఏంటయిందంటే మధ్యలో ఒకసారి పండగ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు తిట్టుకోవడం, ఏంటంటే రాత్రి అయ్యేసరికి ఏంటంటే శాడిజం లాగా, ఒక రకమైన శాడిజం లాగా అరడం, కేకలు పెట్టడం, ఊరికనే ఇద్దరు తిట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఆ అమ్మాయికి కూడాను అసలు బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అనమాట. అది ప్రెగ్నెన్సీ తీయించుకోవడం వల్ల వచ్చింది అనుకోవచ్చు, కానీ అలా కాకుండా ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి హెల్త్ ఇష్యూస్. వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఇద్దరు ఎంతలాగా విడిపోవడానికి అయిపోయారు అనమాట. ఆ టైంలోని వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్, ఏంటంటే మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట, మీరిద్దరు నాకు తెలిసిన ఒక బాబా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని అంటే ఇద్దరికి కూడా ఇష్టం లేదు, అలాంటి చోట్లకి వెళ్ళడం ఇష్టం లేదనమాట. ఎందుకంటే చదువుకున్నారు, పైగా అలాంటివి నమ్మరు. అయితే కాదు ఒకసారి వెళ్ళండి అని అంటే సరే అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళారు. అక్కడ ఏదో ఆఫర్ చేస్తుంటే అతను అసలు ఏం కూడా తీసుకోలేదంట, వీళ్ళ దగ్గర డబ్బులు నయా పైసా కూడా తీసుకోలేదు. తెలిసిన విషయం ఏంటి అని అంటే అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ అమ్మాయి మీద బ్లాక్ మ్యాజిక్ చేయించింది. చూసారా, ఇలాంటివి కూడా జరుగుతాయి. లవ్ మ్యారేజెస్ చేసుకుంటే ఆషామాషి కాదు, అవతల వాళ్ళ దగ్గర మనం చిక్కినట్టే. ఆడపిల్లలు ముఖ్యంగా, మగపిల్లల సంగతి ఏమో కానీ ఆడపిల్లల విషయంలో మటుకు కంప్లీట్ గా మీరు అన్ని విధాలా వాళ్ళకి దొరికిపోయినట్టే. సో విధంగానైతే జరుగుతూ ఉంటాయండి. అప్పుడు అతను ఏంటంటే ఏవో ప్రక్రియలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసి మొత్తానికైతే ఆమెకి ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి తప్పించాడు. అండ్ ఆమె చాలా బాగుంది, ఇప్పుడు తన కన్సీవ్ కూడా అయిందనమాట. ఈ విధంగానైతే ఉంటుంది. అంటే విడగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు బయట నుంచి. లవ్ మ్యారేజ్ అనేసరికి ఎవరికైనా కూడా, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు. కాబట్టి మీ విషయాలు మీ దగ్గరే గోప్యంగా ఉంచుకోండి. లవ్ చేశారు కాబట్టి జీవితాంతం వాళ్ళని భరించవలసిన అవసరం మీకు ఉంది, వాళ్ళకి ఉంది. సో ఈ రకంగానైతే చూసుకోండి. పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది, మా లవ్ సక్సెస్ అయిపోయింది అని అనుకోకండి ఎప్పుడు కూడా. ఎప్పుడు అది సక్సెస్ అవుతుంది అంటే మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉంటేనే అది సక్సెస్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. మరి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.